షలోం. అందరికీ వందనములండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరూ బాగున్నారా? దేవాది దేవుని ముఖదర్శనం చేసుకున్నారా? వేకోజమున ప్రార్థనలో ఏకీభవించారా? సహోదరి సహోదరులారా, అనుదినము దేవుడు మనకిస్తున్నాడు అంటే దానిని మనము తక్కువగా చూడవలసిన అవసరం కాదని, ఆయన యొక్క ప్రణాళికలను, ఆయన యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చడానికే ఈ ఊపిరిలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకొని, దేవుణ్ణి మనం స్తుతించే వారంగా, ఆయన యొక్క చిత్తాన్ని మనము తెలుసుకొనుటకు, ఆయనతో ఎక్కువ సమయం గడిపేలాగా, ఒక అర్థవంతమైన జీవితం జీవించేలాగా దేవుడు మనకి ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చివహారము యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. Job chapter 28 verse 28. And unto man he said, Behold, the fear of the Lord, that is wisdom, and to depart from evil is understanding. Amen. సహోదరి సహోదరులారా, మనం అందరము దేవుని యందు భయభక్తులు గలవారమే. అవునంటారా? ఖచ్చితముగా. ఎందుకంటే ఒక తప్పుడు పని చేయాలంటే భయం వస్తుంది. దేవుణ్ణి ఎడతెగక ప్రతిరోజు ప్రార్థనించి చేసుకోవడము భక్తి అనిపించుకుంటుంది. అయితే భయము లేని భక్తి చేసినా, భక్తి లేని భయము చేసినా రెండు కూడా అది అర్థవంతంగా ఉండదు. అది వ్యర్థమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితానికి కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరిగించున్నాడని అర్థము చేసుకొని ప్రతిదానిలో దేవుని యొక్క ప్రణాళికలను చూడగలుగుతాం. అయితే దావీదు కూడా దేవుని యందు చాలా ప్రేమ ఉన్నది, చాలా భక్తి ఉన్నది. కానీ ఒక్కసారి భయము లేకపోవడం వల్ల ఆయన పాపంలో పడిపోయాడు. దానికి తన జీవితమంతా మూల్యం చెల్లించుకోవలసిన అవసరం వచ్చింది. చాలా ప్రేమించాను, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు తన తప్పుకు శిక్ష విధించకుండా వదిలేశారా? లేదు కదా. దేవుడు మనల్ని క్షమించవచ్చు, ఆయన క్షమిస్తారు ఖచ్చితంగా. కానీ దానికి మూల్యం చెల్లించవలసింది మాత్రం మనమే. ఖచ్చితంగా చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము పొందవలను. గెహాజీ ఎంత పరిచర్య చేశారండి. ఎలీషా ఏలియా దగ్గర నుంచి ఆ 2 ఆత్మను పొందుకున్నప్పుడు గెహాజీ 4 ఆత్మను పొందుకోవాలి, అన్ని కార్యములు చేయాలి. కానీ గెహాజీ భక్తి ఉన్నది కానీ భయము లేదు. పరిచర్య చేస్తున్నాడు కానీ తన యొక్క ఆశ అంతా కూడా నేము, ఫేము, ధనము మీద ఉన్నది, మనీ. అందుకే గెహాజీ శాపగ్రస్తుడయ్యాడు. తన జీవితాంతము పశ్చాత్తాపవలసినటువంటి ఆ యొక్క కుష్టు వ్యాధిని బహుమానంగా పొందుకున్నాడు. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. బిలాము గొప్ప ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగినటువంటి గొప్ప సేవకుడే. అయినా సరే ఆయన డబ్బునకు లొంగిపోయాడు. దేవుని యొక్క ప్రజలను శపించడానికి పూనుకున్నాడు. దేవుడు అందుకు అనుమతించారా? అనుమతించలేదు. శాపవచనం పలకవలసిన నోటనే ఆయన ఆశీర్వచనమును పలికించారు. అలాగే మూయబడిన తన కండ్లను తెరిపించడానికి గాడిదకు నోరిచ్చి బుద్ధి చెప్పించాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన యందు భయము, భక్తి రెండు కూడా ప్రాముఖ్యమే. సౌలు దేవుని యొక్క కృపను తృణీకరించాడు. సేవకుని స్థానంలోనికి వెళ్ళి సమూయేలు స్థానమును తీసుకొని దేవుడికి బలులు అర్పించారు. వద్దు, పాపపు సొమ్మును వదిలివేసి సంహరించి రమ్మని చెప్తే బలిష్టమైన దానిని, క్రొవ్విన వాటిని దేవుడికి బలిగా ఇస్తానని తీసుకువచ్చి బలిని సమర్పించారు. తన కృపను త్రోసివేసుకున్నాడు తన చేజోతులారా. తన జీవితంలో పశ్చాత్తాపానికి చోటు ఇవ్వకుండా, గర్వమునకు చోటిచ్చి దేవుడి యొద్దకు రాకుండా నశించిపోయాడు. ఏ కత్తితో అయితే దావీదును చంపాలని వెంటబడి వేధించాడో అదే కత్తితో తన ప్రాణంను తీసుకోవలసి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, మనమందరము ఖచ్చితంగా విస్తారమైన బలులు, నైవేద్యములు సమర్పించుట కంటే ఆజ్ఞను అనుసరించుటయే ఆయనకిష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును ఆయన
అలక్ష్యము చేయవాడు కాదు. దేవుడు మీ అందరికీ విరిగి నలిగిన హృదయము దయచేయునుగాక. అందులో నుంచి వచ్చే స్తుతుల మీద కృతజ్ఞత యొక్క హృదయం దేవుడు ఆశీనుడవును గాక. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింప చేసుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని దర్శించండి. భక్తితో పాటు భయము కలిగి ఉండి మా జీవితాన్ని మీలో ఫలింప చేసుకునే భాగ్యమును దయచేయమని ప్రభువ, వాక్యానుసారంగా బ్రతికే జీవితమును, వాక్యమునకు లోబడి ప్రార్థించుకుంటూ ప్రార్థనలో అలయక సొలయక మీ కార్యములు నిరంతరము మా జీవితంలో పొందుకొనుటకు, వాగ్దానములను నెరవేర్చుకొనుటకు బలపరచమని మీ పాసన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో, శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.